రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను లాక్కొని వెంచర్లకు అమ్మేస్తుందని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ధరణి ధనవంతులకి ఉపయోగపడుతుందని, పేదలకు రైతులకు కాదని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం కేవలం భూస్వాములు, కార్పొరేటర్ల కోసం పనిచేస్తాయన్నారు. పేదలను వారు పట్టించుకోరన్నారు. ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు అమ్ముతున్నారని, భవిష్యత్తులో వారికి ఫుట్పాత్ పై పడుకునే పరిస్థితి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ పేదలకైనటువంటి భూములు ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చినటువంటి అసైన్ భూములు గాని, భూమి పట్టాలు ఇచ్చినటువంటి భూములు కూడా పెద్ద పెద్ద వెంచర్స్ కు అమ్మేయడం జరుగుతుంది. రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఖానాపూర్, అదే విధంగా కోకాపేట్ లో. అక్కడ ఉన్నటువంటి భూమి ఏదైతే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోకాపేట్ వాళ్ళకి 5 ఎకరాలు, ఖానాపూర్ వారికి 5 ఎకరాలు, ఒక్కొక్కరికి 60 గదాల భూమిని 239 సర్వే నంబర్, 240 సర్వే నంబర్ లో ఇద్దరు కూడా కేటాయించడం జరిగింది. దానితో పాటు దాని పక్కకున్న శివాలయం గుడి తరతరాల నుంచి ఉన్నది. ప్రతి శివరాత్రి కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచిపెడితే కేసీఆర్ ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం ఓ మల్టీనేషనల్ కంపెనీకి 2000 ఎకరాల అసైన్డ్ భూమి ఇచ్చిందని, హైదరాబాద్ నగరం చుట్టూ వేల కోట్ల విలువ చేసే భూములు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్ వేదికగా ఆయన భూముల విక్రయాలపై ప్రభుత్వ తీరును ఖండించారు. గజ్వెల్లో 1500 ఎకరాల అసైన్డ్ భూములను గుజరాత్ కంపెనీకి ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు 10,000 ఎకరాల అసైన్డ్ భూమిని వివిధ కంపెనీలకు కట్టబెట్టారన్నారు. పేదల భూముల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రయాణం చేస్తామని స్పష్టం చేశారు. ఆలోచన చేయండి. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదలు, మధ్యతరగతి కుటుంబీకులు, వాళ్ళకి ఆనాడు ఇందిరాగాంధీ భూ సంస్కరణ తేవడమే కాకుండా ఇల్లు లేని వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి, నిరుపేదలకి అనేకమైన స్కీమ్స్ తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఇవి జరిగినాయి. అయితే హనుమంతరావు గారి ఆవేదన అక్కడికి పోయి చూసిన తర్వాత ఇది నిజంగా కూడా ఇది ప్రభుత్వం ఇచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఒకరొక్కరికి అందరికి కేటాయించి ఇచ్చిన తర్వాత వాళ్ళు స్థలం మీద ఉన్నారు. బలవంతంగా ఆ రోజు పోలీసులను పెట్టి బయటికి పంపించేసి వేలం వేశారు. అయితే గండిపేట మండల పరిధిలో ఉన్న భూములు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు